శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గరిక లేకుండా గణేశుడి పూజ చేయం కదా, అసలు గణేశుడికి గరికకి ఆ సంబంధం ఏమిటండి? అలాగే ఆయన తలపైన చంద్రవంక ఉంటుంది, చేతిలో కమలాలు ఉంటాయి. ఏమిటివన్నీ అంటే వీటన్నిటి వివరాలు గణేశ పురాణంలో ఉన్నాయి. ఒకసారి దేవసభలో తిలోత్తమ నాట్యం చేస్తుంటే ఆమె అందాన్ని చూసి యమధర్మరాజు చెలించిపోయాడు. ఋషులు దేవతలు ఉన్నారని చాలాసేపు నిగ్రహించుకున్నా సరే చివరికి కామపీడితుడై వెళ్ళి ఆ సభలోనే అందరు ఎదురుగుండా ఆమెను కౌగిలించుకున్నాడు. తిలోత్తమ కూడా ఇబ్బంది పడింది. ఆయన అభాసుపాలయ్యాడు. అందరూ నవ్వారు, అవమానించారు. వెళ్ళిపోతూ ఉండగా ఆయన రేతస్సు పతనమైంది. కామము అవమానము అవి రెండు కలగలిపిన క్షణంలో పడిన తేజస్సు కాబట్టి తామసిక రూపం ఉద్భవించింది. మండుతున్న జ్వాలలతో భయంకరమైన రాక్షస రూపంతో అనలాసురుడు అని ఒక రాక్షసుడు జన్మించాడు. పెద్దగా పెరిగిపోయి 3 లోకాల్ని బాధించటం మొదలుపెట్టాడు. హాయిగా సభలో నాట్యం చూస్తున్న వాళ్ళందరినీ పట్టుకొని చావబాదాడు. అందరూ తలో దిక్కుకి పారిపోయారు. అక్కడి నుంచి దేవతల్ని ఋషుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేశాడు. దాంతో దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్తే త్రిమూర్తులేమో గణపతిని ప్రార్థించండి అని చెప్పారు. అప్పుడు గణపతిని ప్రార్థిస్తే స్వామి బాల రూపంలో దర్శనమిచ్చి నేను సంహరిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. తర్వాత గణపతి ఎంత ప్రయత్నించినా సరే అనలాసురుడు చావలేదు. ఎందుకంటే పుట్టిందేమో మరణానికే అధిపతి అయిన యముడికి. అప్పుడు ఇంక ఏం చేద్దాం అని ఆలోచించి స్వామి ఏం చేశాడంటే తన శరీరాకృతిని చాలా పెద్దగా పెంచి అనలాసురుడి కన్నా ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా అమాంతం అనలాసురుణ్ణి మింగేశాడు. అనలాసురుడు అంటే ఎవరు? అగ్ని. అంతే. మరి స్వామి శరీరానికి తాపం కలిగింది. ఉపశమింపచేయడానికి ఏం చేశాడంటే ఇంద్రుడు చంద్రకళని ఇచ్చాడు తల మీద ధరించమని. అదే మనం స్వామి తలపైన చూసే చంద్రుడు. ఆ తాపం కొంతవరకు శమించింది. తర్వాత బ్రహ్మగారు సిద్ధి బుద్ధి అనే కన్యలని భార్యలుగా సమర్పిస్తే వాళ్ళ సపర్యలతో కొంత వేడిమి తగ్గింది. తర్వాత మహావిష్ణువు కమలాల్ని సమర్పిస్తే స్వామి అవి ధరించాడు. అవే మనం గణపతి చేతుల్లో చూసే కమలాలు. ఆ తర్వాత 80,000 మంది ఋషులొచ్చి చల్లటి గరికతో స్వామిని కప్పారు. అప్పుడు ఆ తాపం పూర్తిగా శాంతించి అప్పుడు గణపతి వరం ఇచ్చాడు, గరికతో పూజిస్తే తప్ప నా పూజకి ఎప్పుడు పరిపూర్ణత ఉండదు అని. స్వామి పూజలో గరిక చాలా ముఖ్యం. 21 దూర్వాంకురాలతో పూజిస్తే 100 యజ్ఞాల కన్నా ఎక్కువ ఫలితం అని పురాణంలో చెప్పారు. శ్రీమాత్రే నమః.